ప్రస్తుతానికి నేను విల్నియస్ బస్ స్టేషన్లో ఉన్నాను. విల్నియస్ ఈజ్ ఇన్ లిథువేనియా. ఇక్కడ నుంచి నౌ వీఆర్ హెడింగ్ టు పోలాండ్. బస్ ఎక్కేసా, ఫస్ట్ రో సీటే తీసుకున్నా. దీంట్లో వాటర్ కూడా లేవు. 7 గంటల ప్రయాణం. ఇప్పుడే సిగరెట్ స్టాప్ అని చెప్పేసి అని డ్రైవర్స్ వల్ల ఆగి వాళ్ళు ఒక బ్రేక్ తీసుకున్నాను అనమాట. అన్ని చోట్ల ఆపుతున్నాడు కానీ మాకు నీళ్ళు మాత్రం దొరకట్లేదు. నీళ్ళు ఎప్పుడు దొరికే అవకాశం ఉంటుందో అర్థం కావట్లేదు. కొంచెం కష్టంగా ఉంది. మంచినీళ్ళు లేకపోవడం అనేది ఇట్స్ ఏ వెరీ బ్యాడ్ థింగ్. ఫైనలీ పోలాండ్లోని బెయిలిస్టాక్ అనే ఒక బస్ స్టాప్లో ఆపితే అక్కడ వాటర్ తెచ్చుకున్నా. దాదాపు 5 గంటల ప్రయాణం తర్వాత నాకు వాటర్ దొరికాయి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అండ్ సైన్స్ బిల్డింగ్ ఇన్ సెంట్రల్ వార్సో. సో పోలాండ్ క్యాపిటల్ అయిన వార్సోలో ఎగ్జాక్ట్ సెంటర్లో ఇది ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను విల్నియస్ బస్ స్టేషన్లో ఉన్నాను. విల్నియస్ ఈజ్ ఇన్ లిథువేనియా. ఇక్కడ నుంచి నౌ వీఆర్ హెడింగ్ టు పోలాండ్. పోలాండ్ క్యాపిటల్ అయిన వార్సో. సో వార్సో ఈ పర్టికులర్ బస్ ఎక్కి, ఫ్లెక్స్ బస్ ఎక్కి ఫస్ట్ రోలోనే స్విచ్ తీసుకున్నాను. అక్కడికి వెళ్తున్నాము. ఇప్పటిదాకా మాకు ఎలాంటి ఇబ్బంది కాలేదు లిథువేనియాలో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, బస్ స్టాండ్లోకి వచ్చిన తర్వాత అసలు ఈ బస్ నెంబరు లేదా ఈ బస్సు డీటెయిల్స్ ఏవి లేవు. నాకు ఓన్లీ ఫ్లిక్స్ బస్, ఇంతకుముందు ఇంకొక బస్సు ఉండింది ఇక్కడ. వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగితే నెక్స్ట్ బస్ అని అంటున్నారు. వాళ్ళకి ఎందుకో ఇప్పటిదాకా అందరు బాగానే మాట్లాడారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఇంగ్లీష్ మాట్లాడట్లేదు. అండ్ రెండోది, ఇక్కడ కనీసం స్క్రీన్ పైన చూపించడం కానీ మనకి ఈ బస్సు ఇది వెళ్తుంది అని ఎక్కడ రాసలేదు. కాకపోతే నాకు ఇచ్చిన బస్ టికెట్లో బర్లిన్ అని రూట్ నెంబర్ 1329 అని రాస్తుంది కాబట్టి ఆ రూట్ నెంబర్ వెరిఫై చేసుకొని ఈ పర్టికులర్ బస్ అనేది ఇప్పుడు ఎక్కడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ ఇంకా ఇంతవరకు స్క్రీన్ పైన ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. అది అసలు టూ మచ్ అది. ఎందుకంటే మనకు అప్డేట్ అవ్వకపోతే ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలో కూడా తెలియదు. సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్లో ఉంటుంది అని నాకు ఆల్రెడీ ప్రీ ఆర్డర్ టికెట్స్లో వచ్చినాయి కాబట్టి ఫ్లెక్స్ బస్ కోసం వెయిట్ చేసి ఇక్కడ ఎక్కుతున్నాము. సో మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఈ యూరోప్లో తిరిగేటప్పుడు మనకి స్క్రీన్స్లో ప్రాపర్గా అప్డేట్స్ ఉంటాయి. ఒకవేళ అప్డేట్ లేకపోతే మనకు ఆ బస్ కంపెనీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది ఫ్లిక్స్ బస్ లేదా ఇంకా వేరే ఏ కంపెనీ ఉంటే ఆ కంపెనీ బస్ కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి మనం అడగాల్సి ఉంటుంది. అలా ఇప్పుడు నేను తెలుసుకొని ఈ పర్టికులర్ బస్ ఎక్కబోతున్నాము. సో ఈ బస్ జర్నీ ఎలా ఉందనేది చూస్తాం. దాదాపు 7 గంటల 15 నిమిషాలు పడుతుంది. సో మధ్యాహ్నం 3 అవుతుంది అక్కడికి మేము చేరేసరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలాండ్ ఎలా ఉందనేది కూడా చూసుకుందాం. సో కీప్ వాచింగ్. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ 10 o'clockకి విల్నస్ కీ1 రాస్తుంది. రీగా ఉంది, విల్నస్ రీగా ఉంది, రీగా కీ1 ఉంది, విల్నస్ లీవన్ ఉంది. కానీ ఇంతవరకు 8:45కి వెళ్ళే వాట్సాప్ బస్ గురించి ఇక్కడ రాసలేదు. మనకు అక్కడ స్క్రీన్ పైన, మెయిన్ స్క్రీన్ పైన లేదు, ఇక్కడ ప్లాట్ఫామ్ పైన కూడా లేదు. సో వీళ్ళు అప్డేట్ చేయలేదు. కాకపోతే ఈ ఫ్లిక్స్ బస్ అనేది మనం బుక్ చేసిన కంపెనీ కాబట్టి అదే చూసుకొని నేను ఇప్పుడు బస్ ఎక్కబోతున్నా. ఇది మరీ దారుణం. అసలు మనకి స్క్రీన్ పైన అప్డేట్ రాకుండా ఇదే బస్సా కాదా అనేది మనకి ఎట్లా తెలియాలి? అందులోనూ భాష మాట్లాడే వాళ్ళు కూడా లేరు. వీళ్ళ భాష తప్పించి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా దొరకలా. బస్ ఎక్కేసా, ఫస్ట్ రో సీటే తీసుకున్నా. ఇంతకుముందు లాత్వియా నుంచి లిథువేనియాకి 2 సార్లు కూడా బస్ ఎక్కొచ్చాను. అవి లాస్ట్లో మనకి ప్రీమియం అంటే మంచి బిగ్గర్ సీట్స్ ఉంటే చాలా బాగుండే. వాళ్ళు వాటర్ కూడా అందరికీ ప్రొవైడ్ చేశారు. దీంట్లో వాటర్ కూడా లేవు. 7 గంటల ప్రయాణం. ఇప్పుడే సిగరెట్ స్టాప్ అని చెప్పేసి అని డ్రైవర్స్ వల్ల ఆగి వాళ్ళు ఒక బ్రేక్ తీసుకున్నాను అనమాట. మారారు. ఒక డ్రైవర్ నుంచి ఇంకో డ్రైవర్కి వచ్చాడు. అంతే తప్పించి ఎక్కడ కనీసం ఒక స్టోర్ దగ్గర ఆపడమో ఎలాంటి అవకాశం లేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకా 5 గంటల ప్రయాణం ఉంది. 2 గంటలు మాత్రమే ప్రయాణం అయిపోయింది. ఇంకో 5 గంటల్లో మనము పోలాండ్కి చేరుకోబోతున్నాం. ఇదే లిథువేనియా నుంచి పోలాండ్కి వెళ్ళే దారి. ఓన్లీ 2 లైన్లు మాత్రమే ఉన్నాయి, ఒకటి రావడానికి ఒకటి పోవడానికి. ఇంత చిన్న లైన్లోనే వీళ్ళు దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్తో బయలుదేరుతున్నారు. కంఫర్టబుల్గానే వెళ్తున్నారు కానీ సీట్సే మామూలుగా ఉన్నాయి అండ్ ఫెసిలిటీస్ ఏమాత్రం లేవు. చూద్దాం నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఆపుతారో. కనీసం అక్కడైనా వాటర్ దొరుకుతాయేమో చూడాలి. పోలాండ్లోని బార్డర్ సిటీ అయిన అగస్టోలో అడుగు పెట్టేశాము. సో అఫీషియల్గా మేము పోలాండ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకొక 3 గంటల్లో మనకి వార్సో, క్యాపిటల్ సిటీ ఆఫ్ పోలాండ్లో వెళ్ళబోతున్నాం. ఇంకా 3 గంటలు ప్రయాణించిన తర్వాత మనకి వార్సోకి వెళ్తాము. మళ్ళీ ఇక్కడ డ్రైవర్ ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకున్నాడు. ఈ సమయంలో మళ్ళీ వీడియో చేస్తున్నాను. అన్ని చోట్ల ఆపుతున్నాడు కానీ మాకు నీళ్ళు మాత్రం దొరకట్లేదు. నీళ్ళు ఎప్పుడు దొరికే అవకాశం ఉంటుందో అర్థం కావట్లేదు. ఒక టౌన్లోకి వచ్చి ఆపాడు కానీ ఇక్కడెక్కడ దగ్గరలో రెస్టారెంట్ కానీ లేకపోతే ఎలాంటి ఫుడ్ కోర్ట్ లేదు. సో
కొంచెం కష్టంగా ఉంది. మంచినీళ్ళు లేకపోవడం అనేది ఇట్స్ ఏ వెరీ బ్యాడ్ థింగ్. ఫైనలీ పోలాండ్లోని బెయిలిస్టాక్ అనే ఒక బస్ స్టాప్లో ఆపితే అక్కడ వాటర్ తెచ్చుకున్నా. దాదాపు 5 గంటల ప్రయాణం తర్వాత నాకు వాటర్ దొరికాయి. ఇది చాలా దారుణం. మంచినీళ్ళు కావాలంటే కూడా మాకు ఆపలేదు, ఇక్కడ దొరకలేదు. ఫైనలీ ఇప్పుడు మంచినీళ్ళు తాగుతుంటే ఏదో అమృతం తాగుతున్నట్టుంది. బస్ స్టాప్లోనే యూరో కరెన్సీ నుంచి పాలిష్ జువాటీలోకి మార్చేసాం. పాలిష్ జువాటీ అంటారు. సో ఒక్కొక్క యూరోకి దాదాపు 4.2 పాలిష్ జువాటీ వస్తాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఈ యొక్క జువాటీ తోటి 21.7, దాదాపు రఫ్లీ ఒక 22 రూపాయలు అనమాట మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే. 22 టైమ్స్ స్ట్రాంగర్. ఇక్కడ ఈ కరెన్సీ తీసుకోవడం జరిగింది. ఈ కరెన్సీ గురించిన మోర్ డీటెయిల్స్ మనం హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. వెల్కమ్ టు పోలాండ్. సో ఇది నా కంట్రీ నెంబర్ 81, 81వ దేశం. ఈ సంవత్సరం 68వ దేశం. సో సక్సెస్ఫుల్లీ పోలాండ్ క్యాపిటల్ అయిన వార్సోలో అడుగుపెట్టాను. సో ఇక్కడ ఒక బస్ స్టాప్కి వచ్చాము. ఇక్కడ నుంచి నేను ఒక బోల్ట్ బుక్ చేసుకొని మనం ఇంటర్కాంటినెంటల్ 5 స్టార్ హోటల్ బుక్ చేసాం. సో ఫైనలీ యూరోప్లో ఒక 5 స్టార్ హోటల్లో స్టే చేయబోతున్నాం. ఇప్పటిదాకా ఎయిర్బిఎన్బీస్లో స్టే చేసాము. సో ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం ఒక ప్రాపర్ మంచి హోటల్లో స్టే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో 3 డేస్కి ఒక 5 స్టార్ హోటల్ బుక్ చేశాను. సో ఇంటర్కాంటినెంటల్ హోటల్ ఎలా ఉంది, ఆ తర్వాత ఇక్కడ లోకల్ ప్లేసెస్ ఏం తిరగొచ్చు, అవన్నీ కూడా చూసుకొని ఎక్స్ప్లోర్ చేద్దాము. ప్రస్తుతానికైతే బస్ స్టాప్లో దిగేశాను. సో సక్సెస్ఫుల్గా 81వ దేశంలో అడుగు పెట్టేశా. సో 68 దేశాలు ఈ సంవత్సరం అయిపోయింది. ఇంకా కేవలం 32 దేశాలు కవర్ చేస్తే ఈ సంవత్సరం నేను అనుకున్న 100 దేశాల టార్గెట్ పూర్తయిపోతుంది. సో అది ఎప్పటివరకు అలా పూర్తవుతుందని చూద్దాం. సో కీప్ వాచింగ్. ఫైనలీ కార్ అయితే ఎక్కేసాము. నేను, మా చెల్లెలు, మా చిన్నమ్మ ముగ్గురం కలిసి ఇప్పుడు ఇంటర్కాంటినెంటల్ హోటల్కి వెళ్తున్నాము. దాదాపు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ కేవలం 13 నిమిషాలు వెళ్ళిపోతున్నాం. అంటే ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేదని అర్థమవుతుంది. ఇక్కడ ఇంటర్కాంటినెంటల్ హోటల్ 5 స్టార్ హోటల్, వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ హోటల్స్ ఆఫ్ ఎంటైర్ వార్సో, పోలాండ్కి వచ్చేసాము. ఇది ప్రాపర్ సిటీ సెంటర్లో ఉంది అండ్ 41st లెవెల్లో ఉన్నాము. 4110 మన రూమ్ నెంబర్. సో ఇదే 41st లెవెల్ ఇస్ ద హైయెస్ట్ ఫ్లోర్ ఇన్ దిస్ పర్టికులర్ హోటల్. దీంట్లో మనకి క్లబ్ లౌంజ్ కూడా ఉంది. ఈ క్లబ్ లౌంజ్లో మనకి దాంట్లో బ్రేక్ఫాస్ట్ ఉంది, లంచ్ ఉంది, డిన్నర్ ఉంది, ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అనమాట. సో దాంతో ఇక్కడ మేము కుకింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు. అండ్ సో ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ అస్. ఇక్కడ మేము కేవలం ప్రశాంతంగా ఓన్లీ ప్లేసెస్ తిరిగి మీకు చూపించడానికి మాత్రమే ఇక్కడ ఉండబోతున్నాం. ఇక్కడ 3 డేస్ బుక్ చేశాను మినిమం. సో అవసరమైతే ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ మంచి మంచి ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మన రూమ్ ఎలా ఉందనేది చూసుకుందాం. సో ఇది ఎంత సిటీ సెంటర్ అనేది మీకు ఆ రూమ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇది 41st ఫ్లోర్ రావడంతోనే లెఫ్ట్ సైడ్లో మనకి మంచి బాత్రూమ్ ఉంది. మా లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకున్నాం చూడండి. ఒక పెద్ద పబ్లిక్ డిస్ప్లే అయిపోయింది. ముగ్గురిది అయిపోయేసరికి 6 to 7 లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ హ్యూజ్ బెడ్, ప్రాపర్ బెడ్ ఉంది. ఈ ఎయిర్బిఎన్బీస్లో ఉండి నడుము పట్టేసింది. వాళ్ళ సరైన బెడ్ లేక మామూలు బెడ్స్ వేసి. సో ఎంతైనా 5 స్టార్ హోటల్కి అయితే సరి రావు కదా. సో ఇక్కడ అండ్ ఇక్కడ ప్రాపర్ ఎక్స్ట్రా బెడ్ కూడా తీసుకున్నాము మనకి కంఫర్టబుల్గా ఉండడం కోసం. అండ్ దెన్ వెన్ యూ కమ్ హియర్, సో యూ హ్యావ్ ద బెస్ట్ వ్యూ. సో ఎంటైర్ సిటీ వ్యూ ఆఫ్ వార్సా అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా మంచి వ్యూ అనేది ఉంది. ఈ పర్టికులర్ డెవలప్మెంట్ అంతా కూడా గత 5 ఏళ్లలో జరిగిన డెవలప్మెంటే. హ్యూజ్ డెవలప్మెంట్ ఉందంటే ఇక్కడ. అందుకే మీకు అన్ని కొత్త కొత్త బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇంకా బోల్డ్ అని మనకి అక్కడ క్రెయిన్స్ కూడా కనిపిస్తున్నాయి. వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక క్లాక్ టవర్ కూడా ఉంది. ఇది 36 ఫ్లోర్స్ బిల్డింగ్. సో మనం 41st లెవెల్లో ఉన్నాం. సో మనం దానికంటే హైయర్ లెవెల్లో ఉన్నాము. ఇది రష్యన్స్ వాళ్ళ గుర్తుగా, కమ్యూనిస్ట్ గుర్తుగా ఇది కట్టారంట. ఇక్కడ పైకి కూడా వెళ్ళే అవకాశం ఉందంట. దాన్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అది మీకు చూపిస్తాను. సో ఇది ప్రాపర్ సిటీ సెంటర్లో ఉన్నాము. ఇది అరౌండ్ 50 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది. 50 కిలోమీటర్స్ విడ్త్ అండ్ 50 కిలోమీటర్స్ లెంత్ ఉంది.
అంత హ్యూజ్ సిటీ అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ యూరోప్. అండ్ దీంట్లో మనకు ఎగ్జాక్ట్ సెంటర్ తీసుకుంటే వచ్చే సిటీ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మీకు మనము ఇప్పుడు బస్ స్టాప్ నుంచి ఇక్కడికి వచ్చే దారి కూడా మీకు చూపించాను కదా. మధ్యలో బ్యాంక్ ఒకటి వచ్చింది, పోల్స్కీ బ్యాంక్ అని. అది మనకి ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఎలాగో ఇక్కడ పోల్స్కీ బ్యాంక్ అనేది ఇక్కడ పోలిష్ వాళ్ళకి, పోలాండ్ వాళ్ళకి ఈ బ్యాంక్ అనమాట. సో ఆ బ్యాంక్లోనే ఇక్కడ మనకి కరెన్సీ అనేది ప్రింటింగ్ చేస్తారు. సో ఇక్కడ జోల్స్ అంటారు కరెన్సీని. ఈ జోల్స్లో 200 జోల్స్ అనేది హైయెస్ట్ అనమాట. సో పోల్స్కీ అండ్ మనకి 200 ఉంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ 100 జోల్స్, 50 జోల్స్, 100 జోల్స్, 50 జోల్స్ అండ్ 20 జోల్స్. ఇంతకుముందు 10 జోల్స్ ఉంటే అతనికి టిప్ ఇచ్చేసా. సో అది లేదు మన దగ్గర ఇప్పుడు. అండ్ మిగతా 10 కంటే తక్కువ ఉన్నాయన్నీ 5, 2లు, 1లు అవన్నీ కూడా వాటిని ఇది 5, 2, 1 ఇవన్నీ కూడా జోల్స్ అనేది కాయిన్స్లో ఉన్నాయన్నమాట, కాయిన్స్ రూపంలో. 1 to 5 వరకు కాయిన్స్ అండ్ దెన్ 10 and above అప్ టు 200 వరకు మనకి నోట్స్లో ఉన్నాయి. సో ఒక్క జోల్ట్ వచ్చి ఒక పాలిష్ జోల్ట్ వచ్చి అరౌండ్ 21 రూపీస్ 70 పైసా యాజ్ ఆఫ్ టుడే. ఈ రోజు లెక్క ప్రకారం 21 రూపాయల 70 పైసలు. సో ఇది యూరోతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 4 రెట్లు తక్కువ అనమాట. కానీ ఇక్కడ it is considered to be one of the most beautiful country, and Polish women are considered to be one of the most beautiful women in the world. So ఈ కంట్రీ ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. అందుకే నేను 3 రోజులు ఇచ్చాను. మామూలుగా మనకి ఇప్పుడు టైం లైన్స్ ఎక్కువ లేవు, ఓన్లీ 1 or 2 డేస్ మాత్రమే స్పెండ్ చేయగలము. కానీ బట్ స్టిల్ పోలాండ్ లాంటి బ్యూటిఫుల్ కంట్రీని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కనీసం 3 రోజులు ఉండాలని చెప్పేసి ఇక్కడ 3 రోజులు ఉండబోతున్నాము. ఇది బాగా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. సో చూడడానికి రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అండ్ సైన్స్ బిల్డింగ్ ఇన్ సెంట్రల్ వార్సో. సో పోలాండ్ క్యాపిటల్ అయిన వార్సోలో ఎగ్జాక్ట్ సెంటర్లో ఇది ఉందన్నమాట, ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అండ్ సైన్స్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిల్డింగ్ హైట్ అనేది చూసుకుంటే టోటల్ వచ్చి 237 మీటర్స్ ఉంది, అంటే దాదాపు 778 ఫీట్. అండ్ ఇది సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద ఎంటైర్ వార్సో యాజ్ వెల్ యాజ్ పోలాండ్ అనమాట. సో వార్సో టవర్ అనేది 333 మీటర్స్. నిన్న మనం చూసుకున్న లుథ్వేనియాదేమో 306 మీటర్స్ అయితే ఇది 333 మీటర్స్ అనమాట వార్సో టవర్. సో దాని తర్వాత బిల్డింగ్ ఇది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 1952లో స్టార్ట్ చేస్తే 1955లో అయిపోయింది. సోవియట్ యూనియన్ వాళ్ళు, రష్యా వాళ్ళు అండ్ పాలిష్ వాళ్ళు కలిసి ఈ పర్టికులర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పాల్గొన్నారనమాట. దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. 16 మంది అన్ఫార్చునేట్లీ చనిపోయారు కన్స్ట్రక్షన్ వర్కర్స్. 4000 మంది సోవియట్ యూనియన్ వర్కర్స్, దాదాపు 4000 మంది పాలిష్ వర్కర్స్, అంతమంది కూడా పనిచేసిన బిల్డింగ్ అనమాట ఇది. దాదాపు 8 నుంచి 9000 మంది వర్కర్స్ వర్క్ చేసి 3 సంవత్సరాల పాటు కష్టపడితే ఈ పర్టికులర్ టాల్ బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది కట్టారనమాట. సో దీంట్లో 42 ఫ్లోర్స్ వరకు మనకి ఇది ఒక బిల్డింగ్ లాగా కట్టారు. దానిపైన ఒక చిన్న క్లాక్ టవర్ పెట్టారు. దాని తర్వాత పైన ఒక స్పైర్ పెట్టారనమాట. ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు దిస్ వాజ్ ద టాలెస్ట్ బిల్డింగ్. అండ్ ఇప్పుడు ఏమో సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ పోలాండ్, 6th టాలెస్ట్ ఇన్ ద యూరోపియన్ యూనియన్ అండ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద ఎంటైర్ యూరోపియన్ కాంటినెంట్. ఇదేంటంటే అమెరికన్ స్టైల్ ఆఫ్ స్ట్రక్చర్లో వీళ్ళ రష్యన్ ఆర్కిటెక్చర్ కూడా ఇంక్లూడ్ చేసి దీన్ని కట్టడం చేశారనమాట. అదే ఈ బిల్డింగ్ యొక్క స్పెషాలిటీ. నేను అక్కడ దాకా వెళ్ళకుండా ఇక్కడ నా హోటల్ రూమ్ నుంచి ఎందుకు తీస్తున్నానంటే మీకు చాలా క్లియర్గా విజిబిలిటీ అనేది ఇక్కడ ఉంది. నేను అక్కడికి వెళ్ళినా సరే ఇంత క్లియర్గా నేను చూపించలేను. సో ఇది మనకి ఎక్కడైతే కింద క్లాక్ టవర్ కింద ఏదైతే ఉందో అది అబ్జర్వేటరీ అనమాట. సో ఈ అబ్జర్వేటరీలో 36th లెవెల్ వరకే ఉంటుంది. నేను ఇప్పుడు 41st లెవెల్ నుంచి నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నా. అండ్ ఇక్కడ ఏదైతే క్లాక్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేశారో అది ఇన్స్టాల్ చేసింది 2000 సంవత్సరంలో. ఆ 2000 సంవత్సరంలో ఇది ఇన్స్టాల్ చేసే సమయానికి దిస్ వాజ్ ద టాలెస్ట్ క్లాక్ టవర్ ఇన్ ద వరల్డ్. ఆ తర్వాత 2002లో టోక్యోలో, జపాన్లో ఇంకొకటి ఇంతకంటే హైట్లో పెట్టడంతో ఇది సెకండ్ టాలెస్ట్ అయిపోయింది. సో పోలాండ్ వాళ్ళు ఏంటంటే దిస్ ఈజ్ అన్ అన్వాంటెడ్ గిఫ్ట్ బై రష్యన్స్ అని అంటూ ఉంటారు. సో రష్యన్ వాళ్ళ యొక్క ఆర్కిటెక్చరు ప్లస్ వాళ్ళ యొక్క గొప్పతనం చెప్పడం కోసం, ప్లస్ అంతేకాకుండా వాళ్ళల్లో ఉన్న కమ్యూనల్ మెంటాలిటీ అనేది చూపించడం కోసం ఈ బిల్డింగ్ కట్టారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. దీంట్లో ఆర్ట్స్, సైన్స్, మ్యూజిక్, థియేటర్ అలా రకరకాల ఐటమ్స్ అనేది, యాక్టివిటీస్ అనేది ఉన్నాయి. ప్రస్తుతానికైతే అవేవి యాక్టివ్గా లేవు. కేవలం అబ్జర్వేటరీ డెక్ 360 degrees వ్యూ మాత్రమే దీంట్లో మనకి కనబడుతుంది అనమాట. ఒక క్లియర్ డేలో ఇక్కడ మనకి సెంట్రల్ వార్సో నుంచి చూస్తే
దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు మనకి డిస్టెన్స్ వరకు కనిపిస్తుందంట విజిబిలిటీ. ప్రస్తుతానికి అంత క్లియర్గా లేదు, అండ్ ఇప్పుడు ఆల్రెడీ కొంచెం మబ్బు పట్టింది అండ్ సన్సెట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ ఒక కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మల్టిపుల్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. సో నది పైన ఏవేవైతే కనెక్షన్స్ ఉన్నాయో అక్కడ మల్టిపుల్ బ్రిడ్జెస్ అనేది కట్టడం జరిగింది. సో ఇక్కడ అన్నీ కూడా లేటెస్ట్ కట్టిన కన్స్ట్రక్షన్స్ అనమాట, చాలా వరకు టవర్స్ అనేవి, బిల్డింగ్స్ అనేది కూడా. ప్లస్ ఇక్కడ మనకు ఒక స్టేడియం కూడా చాలా క్లియర్గా కనపడుతుంది ఎంత దూరంలో ఉన్నా సరే. నాకు ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక చిన్నప్పటి ఒక గేమ్ గుర్తొస్తుంది. దాని గురించి ఇంకా పైకి వెళ్ళి నేను 43rd ఫ్లోర్లో మనకి ఇక్కడ క్లబ్ లౌంజ్ ఉంది. ఆ క్లబ్ లౌంజ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి విజిబిలిటీ చూపిస్తూ మాట్లాడదాం. ఇక్కడ పైనుంచి విజిబిలిటీ చూస్తుంటే ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కో షేప్లో బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో సెంట్రల్ వార్సో అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లస్ అంతేకాకుండా ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నాకు చిన్నప్పుడు ఆడిన వీడియో గేమ్ గుర్తొస్తుంది. ఇక్కడ కార్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే, కార్స్, బస్సెస్, ట్రైన్స్, ట్రామ్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటే మనము ఏదో మైన్యూట్ క్రియేచర్స్ పెట్టినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో అలాగే ఉన్నాయి. ఇది డే నుంచి నైట్లోకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్లో ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నైట్ ఎఫెక్ట్లో కూడా మీకు సిటీ ఎలా ఉందనేది చూపిస్తాను. ఇప్పుడిప్పుడే లైట్స్ అనేది, కార్ లైట్స్ అయితే మొదలయ్యాయి, స్ట్రీట్ లైట్స్ అండ్ బిల్డింగ్ లైట్స్ కూడా మొదలయ్యాక ఇట్ లుక్స్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్కలాగా టిపికల్ పాలిష్ ఆర్కిటెక్చర్తో ఉన్నాయి. సో ఇవన్నీ పాత బిల్డింగ్స్, ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి అన్నీ కూడా ఆకాశ హర్మ్యాలన్నమాట. సో లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి హై రైజ్ టవర్స్ వస్తున్నాయి, పాత అన్నీ టిపికల్ పాలిష్ స్ట్రక్చర్లో ఉన్నాయి. అమేజింగ్ ఉంది. ఇంతకుముందు మీకు చూపించిన ప్యాలెస్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చర్ బిల్డింగ్ ఇదే. సో ఇక్కడే ఈ బిల్డింగ్ ఉంది. దీని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మేము స్టే చేస్తున్న హాలిడే ఇన్ హోటల్ ఉంది. దానికంటే హయ్యర్ ఫ్లోర్లో మనం ఉండి ఆ పర్టికులర్ బిల్డింగ్ విజువల్స్ అన్నీ తీసుకున్నాము. ఇప్పుడిప్పుడే నైట్ కావస్తుంది అండ్ వర్షం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొక అరగంట గంటలో మొత్తం ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ లైటింగ్ అనేది వస్తుంది. ఆ లైటింగ్ వచ్చిన తర్వాత ఈ ఏరియా ఎలా మెరుస్తుంది అనేది మీకు అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం జరిగిన ఒక సంఘటనని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇక్కడ యూరోప్లో సివిక్ సెన్స్ ఎలా ఉంది, కామన్ సెన్స్ ఎలా ఉంది, మనకి పబ్లిక్లో వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందనేది ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్తో మీకు అర్థమైపోతుంది. యాక్చువల్గా మాకు ఈరోజు బస్ ప్రయాణం ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే కనీసం వాటర్కి కూడా డ్రైవర్ వాళ్ళు మాకు 4.5 గంటల పాటు ఆపలేదు. ఎక్కడ నాకు వాటర్ కూడా దొరకలేదు. అసలు యాక్చువల్గా బేసిక్ వాటర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అంతకుముందు మేము 2 బస్సెస్లో వాళ్ళు వాటర్ ప్రొవైడ్ చేశారు. నేను ఇంకా ప్రీమియం సీట్ ఎక్స్ట్రా కాస్ట్ స్పెండ్ చేసి మరి నేను ఫ్రంట్ సీట్స్ తీసుకున్నా. కానీ అక్కడ ఎలాంటి ప్రీమియం నేచర్ లేదు. ప్లస్ అంతేకాకుండా డ్రైవర్స్లో కూడా నాకు అంత ఎక్కువ వాళ్ళు నాకు హెల్పింగ్ నేచర్ ఉన్నట్టు కూడా నాకు ఏం అనిపించలేదు. వాళ్ళ కోసం సిగరెట్ బ్రేక్ కోసం అని ఒకసారి ఆపుకున్నారు. ప్లస్ వాళ్ళు ఆ తర్వాత ఎక్కడో రోడ్డు మధ్యలో ఆపారు. అక్కడ ఎలాంటి మనకి వాటర్ కూడా అవైలబుల్ లేకుండే. సో నాకు అవేవి నచ్చలేదు. కానీ అయినా కూడా వాళ్ళల్లో ఉన్న సివిక్ సెన్స్ అండ్ కామన్ సెన్స్ నాకు ఎక్కడ నచ్చింది అనేది చెప్తున్నా. సో మనం మీకు ఇంతకుముందు చూపించిన వీడియోలో ఓన్లీ 2 లేన్ ఉంది. బస్ వెళ్ళడానికి మాత్రమే పట్టేంత స్పేస్ ఉంది. అక్కడ పక్కన ఇటువైపు కానీ అటువైపు కానీ స్పేసే లేదు వచ్చే దారంతా హైవే పైన. సో ఆల్మోస్ట్ ఒక 100-200 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలాగే ఉంది. అలా వెళ్తున్న దారిలో ఒక ముసలామె, అంటే దాదాపు ఒక 60-70 ఏళ్ళ వయసున్న ఆమె సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంది. ఆ సైకిల్ తొక్కుతూ ఉంటే ఆమెకు అసలు యాక్చువల్గా అక్కడ సైకిల్ ట్రాక్ లేదు. అందుకని హైవే పైన తొక్కుతూ ఉంటే ఇతను ఫాస్ట్గా వెళ్తున్న వ్యక్తి ఆగి ఆమెకి దారిచ్చి ఇతను లెఫ్ట్ నుంచి వెళ్ళాడు తప్పించి హారన్ కొట్టడమో లేకపోతే అరవడమో ఎలాంటి చేయలేదు. ఇలాంటి సంఘటన మన ఇండియాలో జరిగితే ఇలా చేస్తారా మన వాళ్ళు? సైకిల్ కాదు, కారు కనబడ్డా, బస్సు కనబడ్డా, ఇంకొక ఏదైనా ఆటో కనబడ్డా, స్కూటర్ కనబడ్డా, బైక్ కనిపించినా ఎవరైనా కనీసం మనం అలా వాళ్ళ కోసం వాళ్ళకి మనం స్పేస్ ఇద్దాము అనే ఆలోచన మనకుందా? లేదు. సో మన దగ్గర ఇలాంటి సివిక్ సెన్స్, కామన్ సెన్స్ లోపించింది కాబట్టి మన దగ్గర ఇలాంటి రోడ్ యాక్సిడెంట్స్, ర్యాష్గా వెళ్ళిపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు ఎంత స్పీడ్లో వెళ్తున్నా సరే
జస్ట్ 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్న బైసికల్కి వాళ్ళు దారి ఇచ్చి ఆగి ఆ తర్వాత సైడ్ తీసుకొని వెళ్ళారు. సో నాకు ఆ డ్రైవర్ వాళ్ళ యాటిట్యూడ్ నా వైపు నచ్చకపోయినా సరే వాళ్ళు అక్కడ వాళ్ళ కంట్రీలో వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ కానీ వాళ్ళు చూపించిన వాళ్ళ యాటిట్యూడ్ కానీ నాకు చాలా నచ్చింది. సో ఇది యూరోపియన్ స్ట్రక్చర్ అన్న యూరోపియన్ కల్చర్ అయినా. సో ఇలాంటి కల్చర్, ఇలాంటి సివిక్ సెన్స్, ఇలాంటి కామన్ సెన్స్ అనేది మన ఇండియన్స్లో కూడా ఎప్పుడైతే అది అభివృద్ధి చెందుతుందో మన వాళ్ళు కూడా అక్కడ ఎదురుగున్న వ్యక్తి సైకిల్ వాడా, బస్సు వాడా, కారు వాడా అని కాకుండా అక్కడ వాళ్ళకి ఎవరికి మనము అవకాశం ఇవ్వాలి, ఎవరు వెళ్ళాలి అనేది మనం చూసుకుంటే మనం ర్యాష్ డ్రైవింగ్ చేయకపోతే ఎలాంటి రోడ్ యాక్సిడెంట్స్ కావు. ప్లస్ అంతేకాకుండా మనమంటే కూడా మన భారతీయులంటే కూడా వేరే విదేశీ వ్యక్తులకు కూడా ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది. ప్రస్తుతానికి మనకి ఇక్కడ యూరోప్కి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని రోడ్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి, వీళ్ళు చాలా పద్ధతిగా వెళ్తున్నారు, లైన్లోనే వెళ్తున్నారు, వీళ్ళు ఏమి రోడ్లు జంప్ చేయకుండా వెళ్తున్నారు అని అంటే మన వాళ్ళు వచ్చినా ఇక్కడ అలాగే ఉంటారు. సో వేరే వాళ్ళు వచ్చినా సరే మన దగ్గర అలాగే వాళ్ళు మన పద్ధతుల్ని చూసి కూడా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా మనం కూడా అలాంటి యాటిట్యూడ్ని ఎంబెడ్ చేసుకొని మనం అలా ఉంటే బాగుంటుంది అనేది నాకు చాలా చాలా గట్టిగా అనిపించింది. ఇది ఖచ్చితంగా చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను యూరోప్లో తిరుగుతున్నా. సో మాకు క్రిస్టల్ క్లియర్ రోడ్స్ కనిపిస్తున్నాయి, ఎవ్వరు కూడా ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేయట్లేదు. ప్లస్ అంతేకాకుండా బైసికల్స్ పైన వెళ్ళే వాళ్ళకి, అందరికీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి చాలామందికి వాళ్ళు అక్కడ అవకాశం ఇచ్చి, అంటే ఇప్పుడు ఎవరైనా సరే కార్లో వెళ్తున్న వాళ్ళు అక్కడ ఎక్కడైనా క్రాసింగ్ ఉండేటైతే మనుషులకి అక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫస్ట్ వాళ్ళు రోడ్డు దాటిన తర్వాతే వాళ్ళు కార్లోనే నడుపుతూ ఉంటారు. సో మన దగ్గర అట్లా కాదు, మనం వెళ్ళామంటే ర్యాష్గా వెళ్ళిపోవడమే. సో ఈ పర్టికులర్ యాటిట్యూడ్ మన ఇండియన్స్లో మారిన తర్వాతే మన దగ్గర డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో అది నాకు ఖచ్చితంగా నొక్కి వక్కాణించాలనిపించింది. అందుకే ఈ పర్టికులర్ స్పెషల్ బైట్ అనేది చేస్తున్నాను. డే లైట్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు కదా వార్సా సిటీ అనేది. సో ఇప్పుడు నైట్ టైం లైటింగ్స్ అన్నీ ఫుల్ ఎఫెక్ట్ అయిపోయాయి. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. రాత్రి వేళ ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. లైటింగ్ మొత్తం ఫుల్ ఎఫెక్ట్ తీసుకుంది. ఇప్పుడు దాదాపు 8గా వస్తుంది. మొత్తం సిటీ లైట్స్ అన్నీ ఆన్ అయి ఉన్నాయి. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ ద నైట్స్ యాజ్ వెల్. నాకైతే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Take care. Bye.